ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం ఉన్న ఆ జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ. ఎంతో మంది రాజకీయ కురువృద్ధులను అందించింది ఆ జిల్లా. అలాంటి జిల్లాలో అపార రాజకీయ అనుభవం ఉన్న ఆ నాయకుడు పార్టీ ఓడిపోగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అధినాయకుడు కూడా తమ జోలికి రాకుండా మౌనంగా ఉండేలా చేశారట ఆ లీడర్. కష్టపడే వారిని పదవుల నుంచి తప్పిస్తున్న అధిష్టానం అసలు సన్యాసం చేసిన నేతలను అందలమెక్కిస్తుందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఏ నాయకుడి విషయంలో అధినాయకుడు మౌనంగా ఉన్నాడు? ఒకసారి చూద్దాం పదండి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అలాంటిది 2019 ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం లాంటి నాయకులు సిక్కోలు జిల్లాలో వైసీపీకి బలం. అలాంటి వైసీపీలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ అధికారం కోల్పోవడంతో కొన్ని చోట్ల నాయకత్వంలో మార్పులు చేర్పులు చేస్తోంది అధిష్టానం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా చేసిన ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సైతం ప్రెస్ నోట్లకు పరిమితమై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో అయోమయంలో ఉన్నారు శ్రీకాకుళం కార్యకర్తలు. అధికారం కోల్పోయాక నాయకత్వం యాక్టివ్గా లేని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసింది వైసీపీ. శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తారని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాసరావును తప్పించి పేరాడ తిలక్కి బాధ్యతలు అప్పగించారు. ఇచ్చాపురం, శ్రీకాకుళం ఇన్ఛార్జీలను మార్చకుండా పార్టీ అధికారం కోల్పోయిన మర్నాటి నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమదాల వలస మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. తన స్థానంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని సాధారణ వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతో మాజీ స్పీకర్ అవాక్కయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజకీయంగా యాక్టివ్గా ఉన్న తమ్మినేని తప్పించడం ఏంటని జిల్లా వ్యాప్తంగా వైసీపీలో చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనని వెన్నుపోటు దినంగా పిలుపునిచ్చింది వైసీపీ. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు గాని, ఆయన తనయుడు రామ్ మనోహర్ నాయుడు గాని ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో వైసీపీ శ్రేణులు విస్తుపోయారు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళని బాధ్యతల నుంచి తప్పించిన అధినేత ఏడాదిగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించని ధర్మాన ప్రసాదరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకున్నాయి. ఇదెక్కడి వివక్ష అని పార్టీ అభిమానులే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించిన ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నాయకులు సైలెంట్ కావడంతో టీడీపీకి చెందిన ముఖ్య నేతలతో అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ధర్మాన, కింజారపు కుటుంబాలలో ఎవరు అధికారంలో ఉన్నా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోందని, అందులోని భాగంగానే ధర్మాన కూటమి నాయకులపై, జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని పార్టీ కార్యకర్తలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. పనిచేసే వారిని తప్పించి పార్టీ కోసం గొంతెత్తని వారిని కాపాడుకుంటూ వస్తే రానున్న రోజుల్లో సిక్కోలులో వైసీపీకి గడ్డు కాలం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పార్టీ అధికారం కోల్పోయి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా మీద దృష్టి పెడతారా? పనిచేసే నాయకత్వానికి పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్నదే వైసీపీ శ్రేణుల్లో ప్రస్తుతం జరుగుతోన్న చర్చ.